నమస్తే ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఒక సరికొత్త టాపిక్తో. ఈరోజు నేను కార్తిక్, బెంగళూరు నుంచి. ఈరోజు కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఒక జ్ఞానికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుందా అని ప్రశ్న అడిగినారు. ఒక జ్ఞానికి కర్మ సిద్ధాంతము వర్తిస్తుందా? ఓకే, తెలుసుకుంటాము. మొదటిగా మనం కర్మ అంటే ఏమిటి అని అర్థం చేసుకుంటాము. తర్వాత కర్మ సిద్ధాంతము, ఆ తర్వాత జ్ఞాని అంటే ఏమిటి, ఆ జ్ఞానికి వర్తిస్తుందా లేదా అని తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఒక పని. ఏ పని అయినా చేస్తే మనము అది కర్మ అని అవుతుంది. ఏ పని? ఇప్పుడు శ్వాస పీలుస్తున్నాం, అది పనే. మాట్లాడుతున్నాం, ఇది పనే. ఇట్లా చేతుల్లో ఆడుస్తున్నాను, అది పనే. సో ఇది ఒక కర్మ భూమి అన్నమాట. భూమి మీద మనం ఏమి చేస్తున్నాను అది కర్మ కిందే అవుతుంది. అర్థమైందా? సో ఏదైనా పని చేయండి, అది కర్మకే కర్మ అని చెప్తాం. దాన్ని క్రియ అని అంటాం, పని అని అంటాం. అర్థమైందా? కర్మకి ఇవన్నీ సైడ్ వర్డ్స్ అన్నమాట. క్రియ, పని, కర్మ మూడు ఒకటే. కొంచెం తేడా ఉంటుంది కానీ మూడు ఒకటే. అర్థమైందా? ఇది కర్మము. సో కొందరు ఏమో చెప్తారు, నా కర్మయ్య అని అంటారు. కర్మయ్య అంటే అదేమో పాపం కాదు, పాపం అనుకున్నట్టు చెప్తారు. అది పాపం కాదు, అది అపోహ అంతే. అది కర్మ అని అనకూడదు. నా పాప కర్మము అని అనాలి. పాపకర్మము పుణ్యకర్మము అంటారు. పాపకర్మము పుణ్యకర్మం అంటే ఏంటి? పాపకర్మము అంటే ఏ కర్మం నువ్వు చేస్తే అది రిటర్న్ వస్తుందో, అదే చెప్తాం కదా, యద్భావం తద్భవతి అంటారు. అంటే మీరు ఏం చేస్తారో అది మీకు వాపస్ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు బాల్ ఇట్లా కొడితే వాపస్ రిబౌండ్ అవుతుంది కదా. అంటే గోడ మీద కొట్టినప్పుడు వాపస్ మాకు వస్తుంది కదా. బాల్ పైకి వేసేస్తే ఆ వాపస్ కిందకు వస్తుంది కదా. అదే మాదిరి ఇది లా ఆఫ్ కర్మ అంటారు దీన్ని. అంటే నువ్వు ఏం చేస్తావో అది వాపస్ నీకు వస్తుంది అని. సో అలా ఏది నువ్వు ఇస్తావో, ఏది చేస్తావో, ఏ పని చేస్తావో అది వాపస్ రిటర్న్ వస్తుంది. సో దీంట్లో మనం రెండు భాగాల్లో తీసుకోవచ్చు. ఏమి? పాపకర్మం, పుణ్యకర్మం అని తీసుకుంటాం. పాపకర్మం అంటే ఏమిటి? ఇది మనస్సుకి సంబంధించింది. పాపకర్మం, పుణ్యకర్మం. ఒకరికి ఒక కర్మే ఉంటుంది. ఆ కర్మ ఒకరికి పాపము అవ్వచ్చు, పుణ్యము అవ్వచ్చు. సో ఇది ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఇది పాపకర్మము, పుణ్యకర్మము. ఎందుకంటే ఇది ఇష్టాలు కష్టాల మీద పోతుంది. ఒక్కొక్కరికి ఒకటి ఇష్టము, ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉండదు. నాకు పులిచారు అంటే ఇష్టము, ఇంకొకరికి వేరే సాంబార్ అంటే ఇష్టం. అలా అనమాట. ఇది ఎవరి టేస్ట్ బట్టి పోతుంది అంతే. ఇది పాపకర్మాలు, పుణ్యకర్మాలు. కాబట్టి మనం ఏమిటి అని తెలుసుకుంటాం. పాపకర్మం అంటే ఏమిటి? నేను ఒకరికి కొడతాను, పక్కలో ఉన్నాడు ఒకడు, వాడికి కొడతాను, రిటర్న్ వాడు కొడతాడు నాకు. అప్పుడు ఏమవుతుంది? నాకు ఒక బాధ అవుతుంది, ఒక కష్టం అనిపిస్తుంది. దీన్ని ఏమంటాము? పాపకర్మం అంటాము. అంటే ఏ కర్మం వలన నీకు ఇబ్బంది కలుగుతుందో, బాధ కలుగుతుందో, మళ్ళీ కష్టం అనిపిస్తుందో దాన్ని పాపకర్మము అని అనొచ్చు. ఓకేనా? మరి పుణ్యకర్మం అంటే ఏమిటి? పుణ్యకర్మం అంటే ఏ కర్మం వలన, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బాగా డబ్బులు ఉంది అనుకోండి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎందుకో భోజనం లేదు. ఒక 500 మందికి పోయి భోజనం పెట్టాను అనుకోండి. రోజు పోయి భోజనం పెట్టేది ఈ టైంలో, మధ్యాహ్నం టైంలో ఏదో భోజనం పెట్టినాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు రిటర్న్ ఎప్పుడో నాకు ఇస్తారనుకోండి. ఈ జన్మ లేదంటే ఇంకో జన్మలో ఎప్పుడో వాపస్, నాకు కష్టం ఉన్నప్పుడు వాపస్ తెచ్చిస్తారు. అప్పుడు ఎంతో ఆకలిగా ఉండేవాడిని నేను, వాపస్ వచ్చింది అనుకోండి అట్లా. అప్పుడు ఏమవుతుంది? చాలా సంతోషం అవుతుంది. ఏదో ఒక రకమైన ఆనందం వస్తుంది, ఏదో ఒక రకమైన సంతోషం వస్తుంది. దీన్ని పుణ్యకర్మం అంటారు. అంటే నువ్వు ఏమి చేస్తావో అది రిటర్న్ నీకు వచ్చినప్పుడు నీకు సంతోషం కలిగినట్టయితే దాన్ని పుణ్యకర్మము అని అనొచ్చు. అర్థమైందా? పాపకర్మం అంటే ఏది ఇబ్బంది వస్తుందో అది పాపకర్మం, ఏది నీకు సంతోషం కలుగుతుందో అది పుణ్యకర్మం. సో ఇది వ్యక్తిగతమే. ఓకేనా? సో ఇది అర్థమైంది మనకు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? ఈ కర్మలని మనము
ఒక ఫిలాసఫికల్గా చెప్తే, అంటే దీనికి ఒక క్రమబద్ధంగా మనము చెప్పేట్టుగా ఉంటే దాన్ని కర్మ సిద్ధాంతము అని అంటాం. ఓకేనా? ఈ కర్మ సిద్ధాంతములో ఈ కర్మ గురించి మనం తెలుసుకుంటాం. కర్మ గురించి అన్నీ తెలుసుకునేట్టుగా ఉంటే అదే కర్మ సిద్ధాంతం అవుతుంది. సో కర్మ సిద్ధాంతములో ఈ మూడు విధాల కర్మలు ఉంటాయి. 3 విధాల్లో మెయిన్గా అందరూ చెప్పేది 3 విధాలు. అది నేను చెప్పబోతున్నాను మీకు. అది ఏమిటి అంటే, ఒకటి సంచిత కర్మము, ఫస్ట్ వన్. రెండోది ప్రారబ్ధ కర్మము. మూడోది ఆగామి కర్మము. ఓకేనా? ఫస్ట్ సంచిత కర్మం అంటే ఏంటి? సంచులు అంటే పూర్వజన్మల కర్మము ఇప్పుడు నేను అనుభవిస్తున్నానంటే అది సంచిత కర్మం అవుతుంది. అంటే పూర్వజన్మల కర్మము ఇప్పుడు మనం అనుభవించేది, లేదా ఎప్పుడో చేసిండేది ఇప్పుడు అనుభవించేది ఏమంటాము? దాన్ని సంచిత కర్మం అంటాం. అంతే, చాలా సింపుల్. రెండోది ప్రారబ్ధ కర్మము. ప్రారబ్ధ కర్మం అంటే ఏమిటి? ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవించేది. అంటే మొన్న చేసింది ఇప్పుడు అనుభవించేది, నిన్న చేసింది ఈరోజు అనుభవించేది, ఇప్పుడు చేసేది ఇప్పుడే అనుభవించేది ఏముందో దాన్ని ప్రారబ్ధ కర్మం అంటాము. అర్థమైందా? ప్రారబ్ధ కర్మం అంటే ఇది. ఆగామి కర్మం అని అంటాము. మూడోది ఆగామి కర్మము. ఆగామి కర్మం అంటే ఇప్పుడు చేసే కర్మము నెక్స్ట్ జన్మలో తీసేది, లేదా ఇప్పుడు చేసే కర్మము ఇంకెప్పుడో మనము అనుభవించేది, దాన్ని ఆగామి కర్మం అంటే. అర్థమైందా? ఇప్పుడు చేసే కర్మలు, ఇప్పుడు ఏమో క్రియ చేస్తాను, దాని ఫలితము ఎప్పుడో అంటే ఎప్పుడో వచ్చేది, ఇంకెప్పుడో అయ్యేదానికి ఆగామి కర్మ అని అంటాం. అర్థమైందా? 3 రకాల కర్మలు. సో ఈ కర్మ సిద్ధాంతం వచ్చేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్ములు 2 ముఖ్యమైన పదులు వాడతారు భగవద్గీతలో. అదేమిటి అంటే, మొదటిది ఏమిటి అంటే, నువ్వు ఏ కర్మ చేసినానో నిష్కామ కర్మ చెయ్యి, నిష్కామంగా చెయ్యి అని అంటారు. అంటే నిస్వార్థంగా చెయ్యి. అంటే నువ్వు ఏమి చేసినాను, సేవ అనుకుని మనం ఏం చేస్తామో దాన్ని నిస్వార్థంగా చేయాలి, స్వార్థం పెట్టుకొని చేయకూడదు. మనం ఏం చేస్తాము? ఎప్పుడు స్వార్థం. నేను ఇది చేస్తే నాకేం వస్తుంది, అది చేస్తే నాకేం వస్తుంది, దీన్ని చేస్తే నాకేం లాభము, అది చేస్తే నాకేం లాభం. ఈ లాభాలు నష్టాలు అనేది పక్కలో పెట్టేసి మనము నిస్వార్థంగా చేయాలి కర్మల్ని. ఎప్పుడు నువ్వు నిస్వార్థంగా చేస్తావు కర్మల్ని, అప్పుడు నీ కర్మలంతా దగ్ధమవుతుంది. అంటే నీ పాపకర్మలు, పాపకర్మలు ఏవేవో కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మలంతా స్టెబిలైజ్ అవుతుంది, తక్కువ అవుతుంది. ఎన్నో పాపాలు చేసింటే, ఎన్నో పాపకర్మాలు చేసింటే ఈ నిష్కామ కర్మ వల్ల తగ్గుతుంది. ఆ నిష్కామ కర్మ చేసే వల్ల ఏమవుతుంది? ఈ కర్మ సిద్ధాంతం నుంచి బయట రావచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? మన కర్మ ఎందుకు వస్తుంది అంటే, ఏదో అపేక్షిస్తాం ప్రతి దాంట్లో, ఇది చేస్తే అదో రావాలి, దానికే అది రిటర్న్గా మంచిగాను వస్తుంది, చెడుగాను వస్తుంది. కాబట్టి మాకు ఇబ్బంది పడతా ఉంటుంది. దానికోసమే మనం ఇబ్బంది పడతా ఉంది. ఎక్స్పెక్టేషన్, కోరికలు ఎక్కువైపోయి, అతి ఆశ అయిపోయి, దురాశ అయిపోయి ఇలా ప్రాబ్లంలో ఇరుక్కున్నాం అన్నమాట మనము. సో దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? నిష్కామ కర్మ చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అర్జునుడు అడుగుతాడు, ఈ భూమిలో కర్మ భూమి అనమాట, దీంట్లో కర్మ చేయకుండా ఉండేదానికి అవదు, ప్రతి ఒక్కళ్ళు కర్మ చేయాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తున్నానో ఇది కూడా కర్మే. కాబట్టి ఈ కర్మల నుంచి బయటకు రావటానికి ఎలా అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్పిండే మాట ఇది, నిష్కామంగా చెయ్యి. ఏ కర్మ అయినా ఏ అపేక్షం లేకుండా ఊరికే చెయ్యి, అంతే. ఆ చేస్తే అప్పుడు అది నిష్కామ కర్మ. అది ఏ కర్మను నీకు అంటుకోవు అని అంటారు అన్నమాట. రెండోది ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. అంటే ధ్యానం నుంచి వచ్చే అగ్ని నుంచి, అంటే ధ్యానం చేస్తే అగ్ని వస్తుంది అని కాదు, ధ్యానం అనే ఒక అగ్గి నుంచి, అదొక అగ్గిలాగా, ఆ ఒక అగ్గి నుంచి నీ యొక్క కర్మలు దగ్ధమవుతుంది అని అంటారు. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ధ్యానం వలన ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. ఎందుకు? ఈ అజ్ఞానం వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అంతా వచ్చిండేది. ఈ పాపకర్మలు ఇవన్నీ చేస్తున్నామంటే అజ్ఞానం వల్లనే. నేను అజ్ఞానం వల్లనే ఒకరిని కొడుతున్నాను, ఒకరిని హింసిస్తున్నాను కదా. ఈ అజ్ఞానం పోవాలి. ఈ అజ్ఞానం పోవాలి అంటే ఏమవ్వాలి? జ్ఞానం రావాలి. ఈ జ్ఞానం ఎలా వస్తుంది?
ఒక సత్సంగం వల్ల వస్తుంది, ఒక స్వాధ్యాయం వల్ల వస్తుంది, మెయిన్గా ధ్యానం వల్ల వస్తుంది. మనం కూర్చొని మనల్ని మనము గమనించుకున్నట్టయితే, మనం నిశ్శబ్దంగా ఉండేటైతే, మనం నిశ్చలంగా ఉండేటైతే, మనల్ని మనం తెలుసుకునేట్టుగా ఉంటే అప్పుడు జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానము, ధ్యానం నుంచి జ్ఞానము, జ్ఞానము నుంచి ముక్తి అని అన్నారు. ఊరికే అనలేదు కదా. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ముక్తి వస్తుంది. అంటే ఆ జ్ఞానం వలన మనకు ఆ కర్మలు ఏముందో ఇంకా ముందు అయ్యే కర్మల్ని ఆపుకుంటాం అన్నమాట. ఇప్పుడు దాకా చేసిన కర్మలు చాలు, ఇంకా ముందు కర్మలు వద్దు, అకర్మాణం అని అవుతుంది. అంటే ఏ కర్మలు చేయకుండా మనం నిష్కామ కర్మ చేస్తాము. అప్పుడేమవుతుంది, ఏదో సంచితము ఏదో ఉందో, ప్రారంధం ఏముందో అవన్నీ అనుభవిస్తాము. తర్వాత ముక్తి పొంది హాయిగా బుద్ధుడిలాగా అయిపోతాం అన్నమాట. ఇది ఏమంటాము, ఇది కర్మ సిద్ధాంతము. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ కర్మ సిద్ధాంతం, ఇవన్నీ అర్థమైంది. జ్ఞాని అంటే ఏమిటి? ఇక్కడ క్వశ్చన్కి వస్తాము. ఒక జ్ఞానికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుందా అని అడిగినారు. జ్ఞాని అంటే ఏమిటి? ఈ జ్ఞాని అంటే మామూలు జ్ఞాని కాదు. జ్ఞాని అంటే ఇక్కడ ఉన్నారు చూడండి, వెనక బుద్ధుడు ఉన్నారు కదా, వాళ్ళు జ్ఞాని. అంటే సాక్షాత్కారం పొందిండేవారు, అంటే తనను తాను తెలుసుకున్న వారిని జ్ఞాని అని అంటారు. ఈ ప్రశ్నలో జ్ఞాని అంటే అది ఎన్లైటన్మెంట్ పొందిండే వారిని జ్ఞాని అంటారు. సో ఈ జ్ఞానికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుందా అని అడిగిండారు. ఖచ్చితంగా ఏమవుతుంది, ఈ దేహానికి మాత్రం కర్మ సిద్ధాంతం ఉంటుంది. అర్థమైందా? అంటే ఏదో ఒక దీంట్లో చదివింటామో, దేవుడైనా మీకు ఫర్గివ్ చేయొచ్చు, అంటే క్షమించవచ్చు, కానీ కర్మలు క్షమించదు అని ఎక్కడో చదివిండాలి కదా. అది సత్యమే. అంటే ఈ దేహానికి కర్మ అంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ దేహం ఏ కర్మ చేసిందో ఆ కర్మను తను అనుభవించాలి. ఈ మనస్సు ద్వారా ఏ కర్మలు చేస్తామో అది అనుభవించాలి. ఈ చిత్తం ద్వారా ఏం చేసినామో అది అనుభవించాలి. ఈ బుద్ధి ద్వారా ఏం చేసినామో అది అనుభవించాల్సిందే. కానీ ఆ జ్ఞాని ఏమవుతాడు? జ్ఞాని అనేవాడు ఏమవుతాడు? నేను ఈ దేహము కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ చిత్తము కాదు, ఇవన్నిటికీ అతీతమైంది ఒకటి ఉంది, అది చైతన్యము. అది నేను సాక్షాత్కారం పొందిండేవాడు, నేను చైతన్యము, నేను శుద్ధ చైతన్యుడు, నేను పరమాత్మ స్వరూపుడు, నేను పరబ్రహ్ముడు అనే ఒక భగవంతుడి స్థితిలో ఉంటారనమాట. ఇవన్నిటికీ మూల కారణకర్తలైన భగవంతుల స్థితిలో ఉండేటప్పుడు ఏమవుతుంది, అదేమవుతుంది అంటే ఈ దేహం మీద ఇది ఉండదు, స్పృహ ఉండదు. స్పృహ ఉంటుంది కానీ ఒక సపరేటిజం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పక్కలో ఒకరు కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు అనుకోండి. వాడికేమో అయింది, పైన నుంచి ఏదో పడింది అనుకోండి, తల మీద పడింది. అప్పుడు ఏమవుతాడు, ఆ హింస చాలా ఒక హింసని అనుభవిస్తాడు, నొప్పి అనుభవిస్తాడు, దుఃఖం పడతాడు కదా. సో వీడి పక్కవాడికైతే నాకేమైనా అయిందా, నాకేమైనా నొప్పి అయిందా, లేదా బాధ అయిందా, లేదా దుఃఖం అయిందా, లేదు. పక్కవాడు కదా అయిండేది, నాకేం అవ్వలేదు, చూస్తున్నాను ఏమో పాపమా అని అనుకుంటాను అంతే తప్ప నాకేమైనా అవుతుందా, లేదు. అదే మాదిరి ఈ ఒక జ్ఞాని కూడా తనకేమవుతేనో పక్కవాడికి అయినట్టు భావిస్తాడు. అంటే ఈ ఒక దేహము తనది కాదు, ఈ ఒక్క మనస్సు తనది కాదు, ఈ ఒక్క శరీరము తనది కాదు, పక్కవాడిది అని సపరేట్గా చూస్తాడు. ఇప్పుడు నేను ఇలా సపరేట్గా ఇలా ఎవరినో ఉంటే చూస్తున్నాను కదా, అలా వాడు ఆ జ్ఞాని అయిన వారు కూడా సపరేట్గా ఈ దేహాన్ని చూస్తారు. ఈ దేహము నేను ఒకటి కాదు. మనకి ఇప్పుడు ఎట్లుంది, ఇవి రెండు ఒకటే. అంటే మనస్సు దేహము ఈ రెండు ఇట్లా జాయిన్ అయిపోయింది. ఈ దేహానికి ఏమైనా అవుతే నాకు ఇబ్బంది వస్తుంది, ఈ దేహానికి ఏమైనా అవుతే నాకు బాధ కలుగుతుంది కదా. కానీ ఒక జ్ఞానికి అలా ఉండదు, ఇట్లా ఉంటుంది. అంటే దేహం సపరేట్గా చూస్తాడు. ఆయన ఇది అయితే ఈ దేహము సపరేట్గా చూస్తాడు, ఇట్లా సపరేట్. సో సపరేట్గా చూసినప్పుడు ఏమవుతుంది, నేను సపరేట్గా పక్కవాడిని చూసినట్టు అవుతుంది. ఆ పక్కవాడిని సపరేట్గా చూసేటప్పుడు ఏమవుతుంది, నాకు బాధ కలుగుతుందా, లేదు, ఏమో పాపం అనిపిస్తుందా, అంతే తప్ప బాధ కలగదు, ఏమి కలగదు, భయం కలగదు, దుఃఖము కలగదు. సో ఇలా సపరేట్గా ఉంటారన్నమాట. అంటే తన దేహంలో ఉంటూను సపరేట్గా ఉండే ఒక రకమైన
స్థితిలో ఉంటారు జ్ఞానులు. కనుక వారికి ఏ జబ్బైనా వస్తేనో వాళ్ళకి ఏమీ అవ్వదు, వాళ్ళకి కష్టం అనిపించదు, హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతమైన స్థితిలో ఆనందమయ సాగరంలో ఉంటారు. అదే చెప్తారు కదా, చిదానంద రూపం శివోహం శివోహం అని. ఆ శివోహం స్థితిలో ఉంటారు. శివుడికి బాధ అవుతుందా, బెంగ అవుతుందా, లేదా దుఃఖం కలుగుతుందా? లేదు. దుఃఖ అతీతమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. కనుక ఏది అంటవు, ఏదైతేనో ఏది అంటవు, వాళ్ళకి ఒక ఆనందమయ స్థితిలో ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ ఒక కర్మ సిద్ధాంతము. జ్ఞాని ఎట్లా ఉంటారు, ఇవన్నీ కలిగితేనో ఎలా హాయిగా ఉంటారు, ఎలా హాయిగా జీవించగలుగుతారు అనేది ఈరోజు తెలుసుకున్నాము. మరి ఇంకో కొత్త వీడియోస్తో, ప్రశ్నలతో మీ ముందుకు వస్తాను. అంటే దెన్ థ్యాంక్ యూ.